శనార్థి నేటి మాట తీసుకుందాం. ముమ్మాటికి ఇది ఆత్మగౌరవ పోరాటమే. అభివృద్ధి జరగని తెలంగాణలో అబద్ధాల మాటలనే అభివృద్ధిగా చూపిస్తున్నారు. నిజాన్ని చెప్పే ధైర్యం లేక పిఠాకర్తలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఇంకా మీ మాయ మరాఠీల మాటలు నమ్మేందుకు తెలంగాణ ప్రజలెవరు సిద్ధంగా లేరు. ప్రతి పల్లెలో మీకు వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. మీకు అధికార దాహం తీరాక ధన ప్రవాహాన్ని పారిస్తున్నారు. బ్రతుకులు మారని తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యమే పెత్తనం చేస్తుంది. ఎన్నో ఏళ్ల నుండి అధికారాన్ని మీ గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్ర సంపదనంతా పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల ఆశ చూపి అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిల వరకు నాకిస్తున్నారు. మీ కుట్రలు కుతంత్రాలు ఇప్పుడిప్పుడే ఎరుకైతున్నాయి. బడుగు బలహీన వర్గాలు మేల్కొని మీకు రాజకీయ సమాధులు నిర్మించేందుకు స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారంటూ పెద్దపల్లి రాజన్న చాలా చక్కగా నీటి మాట రాసిండు. నిజంగా మనం ఎప్పుడైతే ఈ ఉచిత పథకాలకు అలవాటు పడతామో మనకు ఉచిత పథకాలు ఎరవేసి వాళ్ళు 100 కోట్ల విలువైన భూములు దోచుకపోతున్నారు. నిజంగా మనకిచ్చేది చారానైతే వాళ్ళు దోచుకునేది బారాన వంతు ఉన్నదని నిజంగా పెద్దపల్లి రాజన్న నేటి మాట ద్వారా చాలా చక్కగా వివరించింది.